అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక మనకి కార్తీక పౌర్ణమి రాబోతోంది. కార్తీక మాసంలో ఎంతో విశిష్టత కలిగిన ఈ పౌర్ణమికి 365 ఒత్తులు వెలిగించుకుంటూ ఉంటారు. మరి ఈ పౌర్ణమి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తోంది? ఏ సమయంలో పూజన చేసుకోవాలి? 365 ఒత్తులు ఎలా వెలిగించాలి? ఏ సమయంలో వెలిగించాలి? ఎవరెవరు చేసుకోవచ్చు ఈ పూజని? అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి? ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరిచ్చే లైక్ వల్ల మనలాగా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అందరూ కూడా చక్కగా పూజన చేసుకోగలుగుతారు. కాబట్టి ప్లీజ్ లైక్ చేయడం ఈ వీడియోకి నాకు ఎంతో ముఖ్యమండి. మీ ఇష్టమైన వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి. కార్తీక మాసంలో స్నానము, జపము, దీపము, దానము, ఉపవాసము, జాగరణ ఇలా ఎన్నో రకాలుగా విశిష్టత కలిగి ఉంటుంది కార్తీక మాసం. ఎవరి శక్తి మేరకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో రకరకాల దీపాలను వెలిగిస్తూ మనం ఈ మాసం అంతా కూడా పూజ చేసుకుంటూ ఉంటాం. అయితే కొంతమందికి ప్రత్యేకమైన రోజుల్లో కుదరకపోవచ్చు, రోజు నిత్య పూజలో దీపం పెట్టడానికి కుదరకపోవచ్చు. అటువంటి వాళ్ళందరూ పౌర్ణమి రోజు చేసుకుంటే కార్తీక మాసం నెల ఫలితం అనేది పూర్తిగా దక్కుతుందిట. అందుకని ప్రతి ఒక్కరూ కూడా కార్తీక పౌర్ణమిని జరుపుకోవడానికి చూస్తారు. ఆ శివయ్యకి ఈ కార్తీక మాసం అంతా చేసుకునే ముఖ్యమైన పూజల్లో కార్తీక పౌర్ణమి ఒకటి. మరి ఆ పౌర్ణమిని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ముందుగా మీరు ఎక్కడైతే పూజన చేస్తున్నారో ఆ ప్రదేశంలో ఈ విధంగా పసుపు అలకచ్చు లేదా జేగురు రాసుకోవచ్చు. ముందుగా అలికేటప్పుడు కూడా మీరు గోమూత్రం అంటే గోమూత్రం చల్లి శుభ్రం చేసుకోవటం, లేదంటే పసుపు నీళ్ళు చిలకరించి శుభ్రం చేసుకున్నా అప్పుడు ఇటువంటి పసుపు రాయకపోయినా జేగురు రాకపోయినా పర్లేదండి. అలా రాసుకున్న తర్వాత ముగ్గు వేసుకొని ఒక పీటను కూడా అలంకరణ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పీట లేకపోతే అక్కడే మీరు జేగురు కానీ పసుపు కానీ రాసి ముగ్గులు పెడతారు కదా, అక్కడే ఒక చిన్న ఆసనం లాగా ఏదైనా వేసి మీరు అమ్మవారి చిత్రపటాలు అంటే శివయ్య చిత్రపటాలు, తులసి కోటని తెచ్చి పెట్టుకోవచ్చు. ఈ పౌర్ణమి దీపాన్ని తులసి దగ్గర ఎక్కువగా వెలిగిస్తూ ఉంటాం. తులసి కోట ఆనవాయితీ లేనివారు చిన్న తులసి కోట లాగా తులసి దళాలతో ఏర్పాటు చేసుకోండి. లేదంటే కనుక మీరు నిత్య పూజా మందిరంలో చేసుకోవచ్చు. ఎక్కువగా ఈ పూజని ఆరు బయట పౌర్ణమి వెన్నెల పడే కిరణాలు పడే చోట చేసుకుంటే ఆ ఫలితం అత్యద్భుతంగా ఉంటుందిట. అందుకని మీకు ఉన్న ప్లేస్లో ఆరు బయట ఏర్పాటు చేసుకోవచ్చు. తులసికోట లేకపోయినా ఆరు బయట చేసుకోవచ్చు. ఏదైనా మీకు అక్కడ ఉండే చిన్న ప్లేస్ ఏదైనా చేసుకోవడానికి కుదరదంటే ఇంట్లోకి తెచ్చి కూడా తులసికోటని ఈ పూజను చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పూజ కోసం ఈ విధంగా తులసికోటని తమలపాకులతో అలంకరణ చేశానండి. ఇక్కడ స్వామివారి నామాలలాగా పెట్టి తమలపాకు మాలతో అమ్మవారిని అలంకరణ చేశాను. అమ్మవారు తులసి అమ్మవారు ముగ్గురు అమ్మవార్ల స్వరూపం. లక్ష్మీదేవి, సరస్వతి, గౌరీదేవి స్వరూపం. అందుకనే ఇలాంటి పూజలన్నీ తులసి కోట దగ్గర చేయమంటారు. ఒకేసారి ముగ్గురు అమ్మవారిని పూజించిన ఫలితం దక్కడం కోసం తులసి కోట దగ్గర చేస్తూ ఉంటాం. ఇక ఆ తర్వాత మరి శివయ్య, పార్వతిని ఈ పౌర్ణమి రోజు పూజిస్తాం కనుక అమ్మవారి చిత్రపటాన్ని, స్వామివారి చిత్రపటాన్ని పెడుతున్నాను. అయితే పటాన్ని పెట్టేటప్పుడు కూడా ఒక పీట మీద లేదా ఇలా తమలపాకైనా వేసి కొంచెం బియ్యం పోసి స్వామివారి ఆవాహనం చేయడం కోసం పటాన్ని ఆ విధంగా ఏర్పాటు చేసుకోండి. అలాగే మనం ఏ పూజ చేసినా మొదటి పూజ ఆ గణపతికే. కాబట్టి వినాయకుడిని చిత్రపటం అవ్వచ్చు లేదా పసుపు వినాయకుడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఒక తమలపాకు మీద కూడా కొంచెం బియ్యం పోసి వినాయకుని విగ్రహాన్ని పెట్టుకున్నాను. ఇక దీపారాధన కోసం అవసరమయ్యే కుందులన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. మరి ఈ 2024వ సంవత్సరంలో మనకి కార్తీక పౌర్ణమి అనేది శుక్రవారం నవంబర్ 15న 2024వ సంవత్సరం తెల్లవారుజామున 5:20 నుంచి మొదలయ్యి 16వ తారీఖు తెల్లవారుజాము 3:02 వరకు కూడా మనకి శనివారం నాడు నవంబర్ 16 వరకు ఉందన్నమాట కార్తీక పౌర్ణమి తిథి అనేది. అయితే సాయంత్రం వేళలో ఎప్పుడైతే పౌర్ణమి ఉంటుందో ఆ రోజున మనము కార్తీక పౌర్ణమి పూజ చేసుకొని దీపాలు వెలిగించడం జరుగుతుంది. కాబట్టి నవంబర్ 15న శుక్రవారం రాత్రికి ఈ పూజ సాయంత్రం దాటిన తర్వాత అంటే ప్రదోషకాల సమయము సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ పూజను చేసుకుంటాం. అయితే మరి ఈ రోజు ముఖ్యంగా వెలిగించేది 365 ఒత్తులు. ఆ ఒత్తులు వెలిగించుకోవడం కోసం ఈ విధంగా అయితే అలంకరణ చేస్తున్నానండి. మీ దగ్గర ఉన్న ప్రదేశాన్ని బట్టి మీకున్న వీలును పెట్టి చిన్న ముగ్గు మాత్రం తప్పనిసరిగా వేయండి. నేను ఇంతా కూడా 365 ఒత్తులు ఇంట్లో వెలిగించేవారు ఎలా వెలిగించాలి అనేది నేను ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. దాంట్లో అయితే నియమాలు కూడా చెప్పాను. ఇక్కడ కూడా మరొకసారి చెప్తాను, వింటూ ఉండండి. ఇక్కడ నేను ఈ విధంగా అలంకరణ చేసి ముగ్గు పెట్టుకొని ఈ 365 ఒత్తులు వెలిగించుకోవడం కోసం ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను.
ఇక మొదటిగా మనము స్వామివారికి ప్రత్యేకమైన దీపాన్ని అయితే పెడుతున్నానండి. ఈ పిండి దీపానికి ఈ విధంగా నామాల్లాగా పెట్టి స్వామివారికి ప్రత్యేకంగా పెట్టుకుంటాను. ఇది ఇష్టమైతే మీరు పెట్టుకోవచ్చు, 1, 3, 5 ఇలా దీపాలు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను బియ్యంలో తమలపాకు వేసి ఆ తమలపాకు మీద ఈ ప్రమిదను ఉంచాను. ఆ బియ్యాన్ని ఏం చేయాలో చెప్తాను. ఇక ముందుగా మామూలు దీపారాధన అనేది చేసి ఆ దీపం పరబ్రహ్మ స్వరూపం, లక్ష్మీ స్వరూపంగా చెప్తారు. అందుకని దీపం దగ్గర ఎప్పుడు కూడా దీపారాధన చేయగానే మొదటిగా 2 అక్షింతపు గింజలు కానీ పువ్వు కానీ పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ చేసే పూజలో కానీ మన సంకల్పాల్లో కానీ ఎటువంటి విఘ్నాలు కలగకూడదని వినాయకునికి పూజ చేసుకోవడం ప్రారంభించాలి. వినాయకుని పూజతో ఈ పౌర్ణమి పూజని మొదలుపెట్టి ఇక స్వామివారికి అన్ని ఉపచారాలు, ఇక్కడ శివయ్యకి చేసిన వినాయకునికి చేసిన 16 ఉపచారాలతో పూజ అనేది చేస్తాం. అయితే అన్ని ఉపచారాలతో పూజ చేయడం రానివారు కానీ మంత్రాలు చదవటం బుక్లో ఉన్నా కూడా రానివారు పంచోపచారాలు అంటే గంధము, స్వామివారికి పుష్పము, ధూపము అంటే దీపము, ధూపము, నైవేద్యం ఈ 5 తప్పనిసరిగా. మొదట మనం వినాయకుని విగ్రహాలు అవ్వచ్చు, శివయ్యని చిత్రపటం అవ్వచ్చు పెట్టగానే బొట్లు పెడతాం కదా, ఆ విధంగా గంధం పెట్టిన తర్వాత పుష్పాలతో అలంకరిస్తున్నాం. ఆ తర్వాత దీపారాధన చేస్తున్నాం, ధూపం చూపిస్తున్నాం, వచ్చిన మంత్రాలు వచ్చిన అష్టోత్తరాలు చదువుకుంటాం, నైవేద్యం పెడతాం. ఇక్కడ శివలింగం ఉంటే కనుక వినాయకుని పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి పండు, బెల్లం మొక్క ఇటువంటి నైవేద్యం పెట్టి ఆ తర్వాత శివలింగం ఉంటే అభిషేకం చేసుకోవడం మాత్రం పౌర్ణమి రోజు అస్సలు మర్చిపోవద్దు. నేను శివలింగాన్ని పెట్టుకొని పసుపు కుంకాలతో చక్కగా 2 ఒకేసారితో స్వామివారికి అభిషేకం అనేది చేసుకుంటున్నాను. నిజంగా అభిషేకం అనేది శివలింగాన్ని తెచ్చిపెట్టుకొని ఇంట్లో పెట్టుకొని చూడండి, మీ ఇంట్లో జరిగే మంచి మార్పుని మీరే చూస్తారు. స్వామివారు అభిషేక ప్రియుడు. ఎవరైతే శుద్ధ జలంతో చాలు అభిషేకం చేసినా ఆయన చాలా ప్రీతి చెందుతాట. మరి కార్తీక మాసంలో అంత విశిష్టత ఉంటే మరి ఈ పౌర్ణమి వెన్నెల పడే క్షణంలో స్వామివారికి ఈ అభిషేకం చేస్తే కనుక చాలా మంచిది. మరి మా దగ్గర శివలింగం లేదు అని అంటారా, ఒక రుద్రాక్ష పూజా స్టోర్స్లో దొరుకుతుంది. ఒక రుద్రాక్షం పెట్టుకొని స్వామివారిలాగా భావించి మీరు అభిషేకం చేసుకోండి. ఒకవేళ అలా కూడా కుదరదనంటే ఒక కాయిన్ పెట్టుకోండి. కాయిన్ పెట్టుకొని మీరు అభిషేకం చేసుకొని స్వామివారిలా భావించి పూజను చేసుకోవచ్చు. అభిషేకం చేసిన తర్వాత ఆ జలాన్ని పక్కకు పెట్టుకొని స్వామివారిని నిండుగా ఈ విధంగా అలంకరణ చేసి ఇక్కడ పెట్టుకున్నాను. ఇక స్వామివారికి ఇక్కడ రుద్రాక్ష మాలను కూడా ఉంటే వేస్తున్నాను. మీ దగ్గర శివలింగం లేకపోతే కాయిన్ పెట్టుకుంటారు కదా, కాయిన్ని కూడా కడిగి శుద్ధి చేసి ఇలా ఒక తమలపాకులో కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టుకొని పూజకి సిద్ధం చేసుకోండి. ఇక్కడ నేను మళ్ళీ స్వామివారికి ప్రత్యేకంగా పెట్టుకున్న ఆ పిండి దీపాన్ని అలాగే చుట్టుపక్కల పెట్టుకున్న దీపాన్ని కూడా ప్రత్యేకంగా వెలిగించుకున్నాను కాబట్టి అక్షింతలు వేసి నమస్కారం చేసుకొని స్వామికి అభిషేకము, గంధం బొట్లు శుద్ధయింది. పంచోపచారాల్లో చెప్తున్నానని అందరికీ కూడా అన్ని ఉపచారాలు చేయడం రాకపోతే ఆ తర్వాత ధూపము, దీపము అన్నీ చూపిస్తాం. మనం ఈ మధ్యలో స్వామివారి అష్టోత్తరాలు, పూజలు మీకు ఏవైతే చదువుకోవడం వస్తే అవన్నీ కూడా శివయ్యకి చదువుకోవచ్చు. మరి శివునికి ఎంతో ఇష్టమైనది మారేడు దళం, ఆ బిల్వపత్రము లక్ష్మీదేవి స్వరూపం. ఎవరైతే శివయ్యకి బిల్వపత్రంతో పూజ చేస్తారో ఆ ఇంట అష్ట ఐశ్వర్యాలు ఉంటాయట. మనకి ఒక్క బిల్వపత్రం దొరికినా 3 ఆకులు కలిపి త్రిదళం అని కూడా అంటారు. స్వామివారు ముక్కంటి అని పేరు. 3 కన్నుల గలవాడికి త్రిదళాన్ని సమర్పిస్తే చాలా మంచిది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః. లింగాష్టకం, బిల్వాష్టకం ఇటువంటివి చదువుకుంటూ స్వామి వారి అష్టోత్తర శతనామాలతో స్వామివారికి బిల్వదళాలతో పూజ చేస్తే చాలా మంచిది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించిన స్వామివారి అన్ని మంత్రాలు చదివినంత ఫలితం. స్వామివారి ఆ నామస్మరణే మనకి ఎంతో పుణ్యాన్ని కలగచేస్తుంది. ఒకవేళ మీకు ఏవి చదవటం రాదు అని అనుకుంటే వింటూ కూడా ఓం నమ శివాయ అనుకుంటూ ఈ పూజను చేసుకోవచ్చు. స్వామివారికి ఈ రోజున బిల్వదళాలు, పూలతోనూ ఇటువంటి వాటిలతో స్వామివారికి పూజ చేసుకొని మీరు చేయగలిగిన అన్ని పూజలు కూడా స్వామివారికి చేసుకోవచ్చు. ఈ విధంగా కార్తీక పౌర్ణమికి పూజను చేసుకోవాలి. అయితే ఏ సమయంలో చేయాలి అని అంటే మనము 5:30, 6 దాటిన తర్వాత అంటే ప్రదోషకాలం అనంటే సూర్యాస్తమయానికి ఒక 24 నిమిషాల ముందు టైం అని చెప్తూ ఉంటారు. అప్పటి నుంచి సూర్యాస్తమయం అయిన తర్వాత రాత్రి లోపల మనము 9 లోపల కూడా ఈ పూజను చేసుకోవచ్చు. పౌర్ణమి అనంటేనే చంద్రుడు ఎంతో వెన్నెల కురిపిస్తూ ఉంటాడు. అటువంటి రోజున పౌర్ణమి రోజున ఈ విధంగా దీపాలు వెలిగించి ఆ శివయ్యకి పూజ చేస్తే కనుక ఎటువంటి కోరిక కోరుకున్నా తక్షణం అది తీరుతుందట. అలాగే
ముఖ్యంగా మనకి ఎన్నో రకాల దీపాలు కార్తీక మాసంలో వెలిగిస్తూ ఉంటాం కనుక దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్న రోజు ఈ కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించుకోవడం కోసం ఇంట్లో వెలిగిస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకున్నా సరే దేవాలయానికి వెళ్ళి వెలిగించే వాళ్ళు ఉంటారు. అలాగే ఇంట్లో కూడా వెలిగించుకొని మళ్ళీ దేవాలయానికి వెళ్ళి వెలిగిస్తూ ఉంటారు కనుక మీరు ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు, దేవుడి గుళ్ళో వెలిగించుకోవచ్చు. ఇక్కడ నేను రుద్రాక్షను పెట్టాను కదండి, మీకు తెలియడం కోసం పెట్టాను. శివలింగం లేనివారు ఈ విధంగా రుద్రాక్షను పెట్టి పూజ చేసుకోండి. స్వామివారి దీపాలు మీరు ఎప్పటి వరకైతే పూజ చేస్తున్నారో అప్పటి వరకు కూడా కొండెక్కకుండా చూసుకోవాలి. ఈసారి పౌర్ణమి శుక్రవారం రావటం కూడా చాలా చాలా విశేషమనే చెప్పాలి. శుక్రవారం అమ్మవారికి సంబంధించింది. మరి గౌరీదేవిని కూడా సౌభాగ్యం కోసం పూజిస్తున్నాం కనుక ఇక్కడ మనము స్వామివారి చిత్రపటం పక్కనే చిత్రపటంలో అమ్మవారు కూడా ఉంటారు. అలాగే తులసి చెట్టును పూజిస్తే ముగ్గురు అమ్మవార్ల స్వరూపాన్ని పూజించినట్టు కనుక మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి కూడా పూజ చేసుకోవచ్చు. చక్కటి పూలతోనూ అలాగే చిట్టి గాజులు, గోమ చక్రాలు, లక్ష్మీ గవ్వలు కానీ లేదా పెద్ద గాజులు తెచ్చుకొని ఆ వాటిలతో అయినా అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి. శివయ్య అష్టోత్తరం, గౌరీదేవి అష్టోత్తరం, ఈరోజు అలాగే మహాలక్ష్మీదేవి అష్టోత్తరం చదవగలిగితే కనుక విష్ణువుకి కూడా ఈ రోజున స్వామివారికి కూడా పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా కార్తీక పౌర్ణమికి అయితే మీరు ఎన్ని దీపాలైనా లెక్కైతే ఉండదండి. ఇన్ని దీపాలు పెట్టాలని లెక్కైతే ఉండదు. ఎందుకంటే కార్తీక మాసంలో మనం ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు. మీరు పూజ చేసుకునే ప్రదేశాన్ని బట్టి మీకు ఎంతవరకు అయితే వీలుంటుందో దాని ప్రకారం అన్ని దీపాలు కూడా ఈ రోజున వెలిగించవచ్చు. ఉసిరి దీపాలు, అరటిటొప్పల్లో దీపాలు, పిండి దీపాలు ఈ విధంగా మీరు ఏర్పాటు చేసుకొని ఈ పూజని పౌర్ణమి వేళల్లో ఇంకా మీకు కుదిరితే కనుక ఆరు బయట అంటే పెరడు కానీ బాల్కనీలో కానీ ఓపెన్ ప్లేస్లో ఉంటే కనుక ఈ పూజను చేస్తే చాలా మంచిది. కొంతమందికి ఏదైనా కారణాల వల్ల ఇంట్లోకి తులసి చెట్టు తెచ్చుకోవచ్చని అడుగుతున్నారు కదా, తెచ్చుకొని కూడా మీరు పూజ చేసుకోవచ్చు. నిత్య పూజా మందిరంలో ఈ విధంగా పూజ చేసుకొని 365 ఒత్తులు దేవాలయంలో కూడా వెలిగించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒత్తులు ఎలా వెలిగించాలో చూద్దాము. ఒత్తులు వెలిగించుకోవడం కోసం ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నాను కదండి, అలంకరణ చేసి పెట్టుకున్నాను. మీకున్న దాన్ని బట్టి కొంచెం చిన్న ముగ్గు అయినా మాత్రం తప్పనిసరిగా వేయాలి. ఆ తర్వాత 2 ప్రమిదలు ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ దీపం వెలిగించవచ్చు. ఒక ప్రమిదిలో వెలిగిస్తున్నట్లయితే తమలపాకు వేసి దాని మీద బియ్యం కానీ నవధాన్యాలు కానీ గోధుమలు కానీ ఇటువంటివి కూడా పోయొచ్చు. ఎందుకంటే మన ఇంట్లో ఏ దీపాన్ని వెలిగిస్తూ మన సంకల్పం చెప్పుకుంటామో మన ఇంట్లో అన్నీ కూడా ఎప్పుడూ నిండుగా ఉండాలని కోరుకుంటూ ఆ ధాన్యం మీద ఈ దీపాన్ని కూడా అలంకరణ చేసి పెట్టి 365 ఒత్తులు ముందుగానే నానబెట్టి పెట్టుకున్నారనుకోండి ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా నానబెట్టుకొని ముందుగా నూనెని పోసి ఆ తర్వాత ఈ వత్తిని కూడా వేసి కొంచెం అడుగున మనం అడ్జస్ట్ చేసుకుంటే ఒత్తి నిలబడి ఉంటుందండి. అలాగే కొన్ని ఒత్తులు లోపలకు ఉంటాయి. ఒక పైనకి ఒక 5 ఒత్తులు కొంచెం ఇలా లాక్కొని పెడితే కనుక మనకి తొందరగా ఆ వెలుగు అనేది అంటుకుంటుంది అనమాట. ఇప్పుడు పైన కొంచెం కర్పూరం తీసుకొని ఆ కర్పూరాన్ని పైన ఒత్తిలాగా ఉంది కదండి ఆ ఒత్తికి రాయటం కానీ కర్పూరపు బిళ్ళని కానీ పెడితే మీరు దీపం పెట్టగానే చక్కగా వెలుగుతుంది. ఈ విధంగా ఆ కర్పూరాన్ని ఆ ఒత్తికి కొంచెం అద్దండి, మనకి దీపారాధనకి మంచిగా ఉంటుంది. ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ తీసుకొని ఈ విధంగా 365 ఒత్తులు వెలిగించండి. అయితే ఇక్కడ నేను చుట్టూ కూడా పిండి దీపాలను పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకోవాలనైతే ఏమీ లేదు, 365 ఒత్తులు ఒకటి వెలిగించుకోవచ్చు. నేను అలంకరణ ముగ్గు వేసి పెద్దదిగా పెట్టుకున్నాను. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎన్ని దీపాలు వెలిగించినా విశేషమే కాబట్టి నేను ఎక్కువగా నిండుగా వెలిగించుకోవాలి అన్నట్టుగా కార్తీక మాసంలో ఒక పౌర్ణమే కాదండి, సోమవారాలు కానీ వీటి రోజులు కానీ శుక్రవారాలు కానీ ఎప్పుడు చేసినా ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిదని అంటారు. దీపానికి ఉన్న ప్రాముఖ్యతే కార్తీక మాసంలో అది. అందుకని నేను చుట్టూ కూడా ఇన్ని దీపాలు పెట్టుకున్నాను. మీరు ఒక్క 365 ఒత్తులైనా సరిపోతుంది. అయితే ఎన్ని వెలిగించాలి అని అంటే ఇంట్లో కూడా ఎంతమంది ఉంటే అంతమంది వెలిగిస్తారు. అసలు ఎందుకు 365 ఒత్తులు వెలిగించాలి అని అంటే మనము ప్రతిరోజు కూడా నిత్య దీపం ఇంట్లో తప్పనిసరిగా పెట్టాలి. అది పెట్టకపోతే ఈ 365 ఒత్తులు వెలిగిస్తే ఆ ఫలితం వస్తుంది అని కాదు. ఏదైనా కారణాల రీత్యా మనం మధ్యలో కూడా దీపాలు పెట్టగలరు, దీపారాధన ఇంట్లో చేయకపోవచ్చు, ఏదైనా ఊళ్ళు వెళ్ళొచ్చు. ఆడవారికి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలో 5 రోజులు గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి దోషాలన్నీ పోవడం కోసం కొంతమంది ముఖ్యమైన రోజుల్లో మాత్రమే నిత్య దీపం అనేది ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. అటువంటి దోషాలన్నీ పోవడం కోసం రోజుకొక ఒత్తి చొప్పున 365 ఒత్తులు కూడా వెలిగించడం వల్ల ప్రతిరోజు కూడా పూజ చేసినంత ఫలితం కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ 365 ఒత్తులు వెలిగించాలి. అయితే ఎవరెవరు వెలిగించవచ్చు అంటే ఆడ మగవారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వెలిగించవచ్చు. పూర్వ సువాసినీలు ఈ దీపం వెలిగించచ్చా అంటే వారు కూడా చక్కగా వెలిగించుకోవచ్చండి. పుణ్యం వాళ్ళకు కూడా కావాలిగా, మరి ఆ భక్తి స్వామివారితో చేసుకునే భక్తితో చేసుకుంటున్నప్పుడు దానివల్ల వచ్చే ఫలితం మరి వారికి కూడా కావాలి.
కాబట్టి 365 ఒత్తులు వారు కూడా వెలిగించుకోవచ్చు. అయితే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఒక్కొక్క దీపం వెలిగించుకుంటూ ఉంటారు. ఇంట్లో ఒక 4 కుటుంబ సభ్యులు ఉన్నారనుకోండి, 4 దీపాలు పెట్టి వెలిగించుకుంటారు. కొంతమంది ఇంట్లో 1-2 వెలిగించి మిగతా 2 దేవాలయానికి వెళ్ళి వెలిగించుకొని రావచ్చు. ఎలా అయినా చేయొచ్చండి. చిన్న పిల్లలకైతే కనుక వాళ్ళు వెలిగించే ఏజ్లో ఉన్న వాళ్ళైతే కనుక వాళ్ళ చేత వెలిగించనివ్వండి. ఒకవేళ లేరు వాళ్ళు మరీ చిన్నపిల్లలైతే కనుక వాళ్ళ పేర్లు చెప్పుకొని మీరు వెలిగించండి. మీ ఇంటి గోత్రము, మీ కుటుంబ సభ్యుల పేర్లు తలుచుకుంటూ ఆ శివయ్యకి నమస్కారం చేసుకొని ఈ విధంగా వెలిగించి ఆ దీపానికి కూడా పువ్వు కానీ అక్షింతలు కానీ పెట్టి నమస్కారం చేసుకొని ధూపం చూపించి ఆ తర్వాత పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా 365 ఒత్తులు కూడా కార్తీక పౌర్ణమి నాడు వెలిగించుకోవాలి. దీని నుంచి ఎంత వెలుగైతే వస్తుందో మన జీవితాల్లో కూడా అంత వెలుగు నిండుతుంది అని ఒక నమ్మకం. కార్తీక పౌర్ణమి రోజు ఉన్న విశిష్టతే దీపం కనుక 365 ఒత్తులు. అయితే నవంబర్ 15 రాత్రికి అంటే సాయంత్రం తర్వాత మీకు ఈ పూజను చేసుకోవడానికి కుదరకపోతే నవంబర్ 16 3 లోపల మీరు పూజను మొదలు పెట్టవలసి ఉంటుంది. లేదా 15 ఉదయం 5:20 తర్వాత కూడా చేసుకోవచ్చు. సహజంగా పౌర్ణమి పూజలు అనేవి రాత్రి వేళలో చేసుకుంటాం కనుక ఏదైనా కారణాల రీత్యా సాయంత్రాలు మాకు ఉద్యోగాలకు వెళ్ళొచ్చి చాలా లేట్ అవుతుందండి, కుదరదు, లేదా ఇంట్లో పిల్లలు ఉంటారు, కుదరదు, అలా మేము చేసుకోలేము అనుకున్న వాళ్ళు 15 ఉదయం మీరు పూజని చేసుకోవచ్చు. 5:20 తర్వాత పౌర్ణమి గడియల్లోనే చేసుకోవాలి అని అంటే కనుక నవంబర్ 15 రాత్రికి చేసుకుంటాం. అయితే 16వ తారీఖు తెల్లవారు 3 వరకు మాత్రమే మనకి ఉంది. 3కి చేసుకోవాలని అంటే అంత పొద్దునే కనీసం 3 లోపల మీరు కనీసం ఒక్క 5 నిమిషాల ముందైనా ఈ పూజను మొదలుపెట్టి కావాలంటే 3 తర్వాత కనుక చేసుకోవచ్చు. ఆ టైమింగ్స్ అనేవి కొంచెం ఆడ్ టైమింగ్స్ కాబట్టి తెల్లవారు అంత 3 కంటే దాన్ని బట్టి మీరు 15 చేసుకోవడానికి ప్రయత్నించండి. పౌర్ణమి వేళలో చేయాలి అని అంటే రాత్రి వేళలో శుక్రవారం రాత్రి నవంబర్ 15 ఈ 2024వ సంవత్సరంలో మనం ఈ పూజను చేసుకోవాలి. మరి పూజన చేసుకున్న వారు శుక్రవారం నాడు వచ్చిన తర్వాతగా మనం సహజంగా పూజాపీఠాన్ని కదపం కనుక శనివారం ఉదయం కూడా మరొకసారి ఈ దీపారాధన దగ్గర కూడా ఈ ముందు రోజు పెట్టిన పూలన్నీ తీసేసి మీరు శనివారం ఉదయం స్వామి దగ్గర మరొకసారి దీపారాధన తులసికోట దగ్గర 2 దీపాలైనా పెట్టి 2 పూలను కొత్తవి పెట్టి శివుని అష్టోత్తరం ఏదైనా చదువుకొని ఆ తర్వాత పాలు పండు నైవేద్యం పెట్టి పూజాపీఠాన్ని కదిపేసి మీరు శనివారం ఉదయం అన్నీ సర్దుకోవచ్చు. ఈ విధంగా కార్తీక పౌర్ణమికి 365 ఒత్తులు వెలిగించుకోవాలి. చూడండి, దీపాల వెలుగులో స్వామివారు, తులసికోట, అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో. కాబట్టి మనం ఎన్ని దీపాలు వెలిగించితే అన్ని దీపాలు. ఈ విధంగా అరటి డొప్పల్లోనూ, పిండి ప్రమిదల్లోనూ, లేదా ఉసిరి కాయల మీద ఎలా అయినా వెలిగించుకోవచ్చండి. మనకి భక్తి ప్రధానం. మన దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నాయి అనే దానికన్నా మన దగ్గర ఉన్న వాటితో స్వామికి ఎంతసేపు భక్తితో చేసామది ముఖ్యం. కాబట్టి మీకు తోచినట్టుగా మీ దగ్గర ఉన్న వాటిల్లో చక్కగా స్వామి పూజని చేసుకోండి. ఈ కార్తీక పౌర్ణమి అనేది చాలా విశేషం. గుడికి వెళ్ళాలి అనుకున్న వారు ఇంట్లో దీపారాధన ఇలా ప్రత్యేకంగా తులసికోట దగ్గర చేసేవారు నిత్య దీపం దగ్గర దీపం పెట్టాలి, తులసికోట దగ్గర పూజ చేసుకోవాలి. ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళాలి. డైరెక్ట్గా దేవాలయానికి వెళ్ళిపోయి చేసేయకూడదండి. ముందు ఇంట్లో మన దగ్గర ఉన్న దేవుడికి మనం ఇంట్లో పూజ చేసి దీపం పెట్టి కనీసం పాలు పండు నైవేద్యం పెట్టిన తర్వాత మీరు దేవాలయానికి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించుకొని రావచ్చు. కొంతమంది ఇంట్లో కాకుండా దేవాలయంలో వెలిగిస్తారు కాబట్టి అటువంటి వాళ్ళు అలా వెలిగించండి. మరి ఈ కార్తీక పౌర్ణమి గురించి మీకు పూర్తిగా అర్థమైంది, అలాగే ఇన్ఫర్మేషన్ అంతా కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎటువంటి సందేహాలు ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిటీ అనేది ఇస్తాను. అలాగే నా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి, అలాగే మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలి అనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ని మీరు నా ఛానల్లో వాచ్ చేయొచ్చు. 365 ఒత్తుల కింద ఏదైనా మీరు బియ్యం కానీ ధాన్యం కానీ పోసుంటే మీరు ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయచ్చండి. 365 ఒత్తులు పూర్తిగా కాలిపోయిన తర్వాత మనకి ఒక బూడిదలాగా ఫామ్ అవుతుంది కదా. ఒత్తులన్నీ కాలిపోయి అవి బాగా చల్లారిపోయిన తర్వాత తీసి కొంచెం ఇంట్లో అందరూ నుదుటను ధరించండి బొట్టులాగా. అంతేనండి కార్తీక పౌర్ణమి పూజా విధానం. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.